జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ పార్టీల మధ్య హీట్ పెరుగుతోంది. ఒకవైపు మాటలు తూటాలుగా ఒకరిపై ఒకరు పేల్చుకుంటుంటే మరోవైపు సర్వేల పోటీ నడుస్తోంది. ఒక సర్వే అధికార పార్టీదే జూబ్లీహిల్స్ అంటుంటే ఇంకోవైపు సిట్టింగ్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు వస్తున్నాయి. ఇంతకీ ఏ సర్వే నిజం, ఎవరు చెప్పింది నిజమవుతుంది? సర్వేలపై డిపెండ్ అవ్వచ్చా అనేటువంటి చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో ప్రచారం సాగిస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, కార్యకర్తలు కూడా ప్రచారంలో పాల్గొంటుండటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి కాకరేపుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య పదునైన మాటల్లా యుద్ధం నడుస్తోంది. సెంటిమెంట్ ఒకవైపు, అధికారంలో ఉన్నాము, అభివృద్ధి జరుగుతుందని మరోవైపు ప్రచారం హోరుగా కొనసాగుతోంది. పోటీలో 3 ప్రధాన పార్టీలు ఉన్నా పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంటుందనే చర్చ నడుస్తోంది. అలాగని బీజేపీ సైలెంట్ గా ఏం లేదు. 2 పార్టీలు కొట్టుకుంటే ఓటు చీలి బీజేపీ గెలుస్తుందని నేతలు మాట్లాడుకుంటున్నారనుకోండి. ఇక ఇది ఒక అంశం అయితే ఇప్పుడు సర్వేలపై హాట్ గా చర్చ నడుస్తోంది. ఇటీవలే కేకే అంటూ ఒకరు సర్వే రిలీజ్ చేశారు. ఆ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ డివిజన్లలో పట్టున్నట్టు, దాదాపు 7 డివిజన్లలో 5 డివిజన్లు బీఆర్ఎస్కే భారీ మెజారిటీ ఉన్నట్టు ఆ సర్వే తెలిపింది. అయితే ఇది బీఆర్ఎస్ సర్వే అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ సర్వే బీఆర్ఎస్ వాళ్లు చేయించారని అంటూ హస్తం పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే కేకే సర్వే తర్వాత సైదులు అంటూ ఒకరు సర్వే చేశారు. ఈ సర్వే పూర్తిగా హస్తం పార్టీ వైపే ఉంది. ఒక డివిజన్ మినహా మిగతా డివిజన్లలో హస్తం పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు, అది కూడా భారీ డిఫరెన్స్ తో హస్తం పార్టీ ముందు వరుసలో ఉన్నట్టు సర్వేలో వచ్చింది. ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సర్వేల పర్వం కొనసాగుతోంది. ఇక ఈ సర్వేలను నమ్మాలా లేదా అనేది వ్యక్తిగతం అనుకోండి. కొన్నిసార్లు నిజమవ్వచ్చు, కొన్నిసార్లు పూర్తిగా ఫెయిల్ అవ్వచ్చు. అయితే ఇటీవలే సర్వేలు చూస్తూ మాత్రం నమ్మడం కొంచెం కష్టమే అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ఏ సర్వే ఎవరిదో ఎవరికి తెలుసు. అంతిమంగా ఓటింగ్ సమయంలో ప్రజలు బ్యాలెట్ బాక్సులో వేసేదే నిజమైన సర్వే అంటూ అభిప్రాయపడుతున్నారు. మరి ప్రజల సర్వే ఎవరి వైపు ఉందో తెలియాలంటే మాత్రం నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే.